రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోచ్పల్లి గ్రామంలో హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో మే 1న జరగనున్న 140వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమానికి సంబంధించి కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గురిజాల శ్రీధర్ మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధన కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో జరిగే మేడే కార్యక్రమంలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ హక్కుల కోసం పోరాడాలని సూచించారు. స్థానిక వ్యాపారులు, ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీలోచ్పల్లి హమాలీ సంఘం అధ్యక్షులు సింగిరెడ్డి శంకర్, అనుముల రవి, ఆవుల మల్లయ్య, కొనుకటి రవీందర్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. కార్మికులు భవిష్యత్తులో ఐక్యమై మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది కాబట్టి మరి పెద్ద ఎత్తున ఇలా కార్మికులు ప్రమాదంలో పడిపోతున్నారు కాబట్టి మరి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఓ కార్మికుడా మేలుకో, ఓ కార్మికురాలా మేలుకో అనే నినాదంతో ఇలా ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి పెద్ద ఎత్తున కార్మికులు ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరి మే 1వ తేదీన బోయినపల్లి మండల కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి మరి ఈ ప్రాంతవాసులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.